అదే విధంగా మీరు రైతులకు సింగరేణి కార్మికులకు బీమా ప్రకటించారు, సంతోషం. కానీ రైతులకు ప్రతి గ్రామాన పార్టీలకు అతీతంగా అణగారిన వర్గాలు ఉంటారు, బడుగు బలహీన వర్గాలు ఉంటారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి మనకు నిత్యం అన్నదాత సుఖీభవ ఉండాలి అనేటువంటి వ్యక్తులు ఎలా అన్నదాతను వదిలేస్తున్నారు? రైతాంగాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? మీరు టైంకి ఇప్పటికే 16,500 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినప్పుడు, మరి రైతాంగాన్ని ఎందుకు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు? రైతాంగం చాలా క్షోభపడుతున్నారు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మొన్నటి వరకు 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు తీసుకొస్తా అన్నాడు. ఎస్, ప్రభుత్వం అన్నప్పుడు పరిపాలన కొంత ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు? ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తామన్నారు. ఎలక్షన్ రిజల్టే రేపు 4వ తారీఖు వస్తుందండి. 4వ తారీఖు జూన్ 4 నుండి ఆగస్ట్ 15 అంటే ఎంత అండి? జూన్, జూలై, ఆగస్ట్ అంటే ఇంకొక 2.5 నెలలు కావాలి. అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి దాటవేశారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు 2.5 మాసాలు సమయం తీసుకుంటున్నారు. అంటే మీరు ఏ ప్రాతిపదికన రైతాంగాన్ని పార్టీలకు అతీతంగా మీరు మోసం చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అధికార పార్టీ ఆలోచించాలి, గౌరవ మంత్రివర్యులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి ఫసల్ బీమాను ఉపయోగించుకుంటే, ఇప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ అనుకుంటా, వాళ్ళతో నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, అది మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని తెలుసు, వర్షాలు వస్తాయని తెలుసు. ఆ రైతాంగంలో ఉన్నటువంటి కాంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడ కూడా కావలసినటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు. కనీసం రైతులకు వరిధాన్యం మీద కప్పుకోవడానికి కూడా లేవు. మనం పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, మీ ఛానల్లో కూడా చూస్తున్నాం. రైతులకు లబోదిబో మొత్తుకుంటున్నారు. వర్షాలకు, అకాల వర్షాలకు వడ్లు తడిచిపోతున్నాయి. అంటే నేను ఏమంటే చెప్పదలుచుకున్నానంటే, రైతు ఒక రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన, రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన, బట్టి విక్రమార్క గారు రైతు వేషంతోనే రుమాలు కట్టుకొని గ్రామంలో పాదయాత్రలు చేసాను. మరి ఆ రైతాంగాన్ని ఎందుకు వదులుతున్నారు? ఆ రైతాంగం మీద తీసుకోవాల్సిన శ్రద్ధ, మీరు ప్రాధాన్యత ఎందుకు తీసుకుంటలేరు అనేది ఇలా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అరే మన రైతులకు ఏదో మోసం చేసిండ్రు అనే ఆలోచనలు ఉన్నారు. ఇది చాలా తప్పు. ఈ దేశంలో రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే చాలా ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ సుభిక్షంగా ఉంటాయి. కానీ రైతాంగం యొక్క కన్నీరు మాత్రం ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ మంచిది కాదు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అయితే సోదరుడు అంటున్నాడు, బీఆర్ఎస్ సోదరుడు చెప్పినటువంటి కొన్ని అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి. మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు వేశారు, ఎలక్షన్ లో 2 రోజులు వచ్చాయి 6 ఎకరాలకు. మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ డబ్బులు పడలే. మొన్న కొద్ది మందికి వచ్చి 2 రోజులు వచ్చి 1 రోజు వచ్చి ఆగిపోయిన సందర్భం ఏంది? రైతు బంధు. రైతు బంధుకు రైతు రుణమాఫీకి కాంబినేషన్ అంటే ఏదో మిక్స్ అండ్ మ్యాచ్ అర్థం సరిగ్గా కానట్టుంది సోదరుడికి. ఎందుకంటే ఫస్ట్ 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకే ఇచ్చారు, తర్వాత 3వ ఎకరం వాళ్ళకి వచ్చాయి, తర్వాత 5 ఎకరాలకు వచ్చినాయి. అది వస్తే రాదు అనేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మొన్న వచ్చింది అది సోదరుడికి అర్థం అవట్లేదు. ఇంకా నెక్స్ట్ రైతు ఏమంటారు సోదరు? రుణమాఫీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అది వేయకపోగా ఇప్పుడు ఏదైతే మనం రైతు మీరు అంటారు కదా 1500 వేశారు, మొన్న 1 రోజు వచ్చాయి 2 రోజులు వచ్చినాయి అని అంటుంది. అది రైతు రుణమాఫీ కాదు బ్రదర్, రైతు బంధుకు సంబంధించి రైతు బంధు విషయంలో ఇలా చేశారు, రుణమాఫీ అసలు చేయట్లేదు. చేయకపోగా ఇప్పుడు ఇది కూడా రాకుండా అయింది, సకాలంలో రాలేదు రైతులకు. ఇప్పుడు ప్రభుత్వం మీద అందరూ అంటే విద్యావంతులు కానివ్వండి, ఆలోచన పరులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ఆగస్టు 15 అనేది ఎందుకు కొలమానం? గతంలో కేసీఆర్ గారు నాకేదో శాపం ఉందా, సెక్రటరియట్కి పోతే నాకు అపవాదం అవుతుందా, లేకపోతే పదవి పోతుందా అనేటువంటి అభద్రత ఎట్లుందో, మరి ఈయన కూడా డిసెంబర్ 9వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా రైతులకు చేయడం కోసం మరి ఆగస్టు ఈ మధ్య ముహూర్తం లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. అంటే
ఈ దాటవేసే కార్యక్రమం వద్దు. నేను ఏమి కోరుతున్నానంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మీరు రైతుల పట్ల ఈ వివక్ష ఉండకూడదు. రైతుల అమాయకులు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు కన్నీరు ఉండొద్దు. అన్ని మీరు మీ మీ ఆలోచన విధానాన్ని ఆ రైతాంగం కూడా నమ్మారు కదా. మీ ఆలోచన విధానాన్ని, మీరు చెప్పిన విషయాన్ని నిరుద్యోగులు కూడా విన్నారు కదా. నిరుద్యోగ భృతి లేదు, రైతులకు లేదు. మీరు ఇవాళ ప్రభుత్వం నిజంగా అధికారంలోకి వచ్చిందంటే నిరుద్యోగులు రైతుల ద్వారానే. ఈ రెండు సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీ అధికారం రావడం కోసం ప్రభుత్వం పరిపాలన పగ్గాలు రావడానికి 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క నిరసన, వాళ్ళ యొక్క స్వేచ్ఛ వాతావరణాన్ని గత ప్రభుత్వాలు మింగేసినాయనే కదా. మరి మీరు అదే చేస్తున్నారు. సో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడుతున్నారంటే, మీకు నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి కనుకుంటే ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీరు జీవో జారీ చేయండి. జీవో జారీ చేసిన తర్వాత విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో అండ్ సో అని పెట్టండి. జూన్ 4 కాకపోతే జూన్ 20 తారీఖు పెట్టండి. ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టే ఇప్పటి వరకు ఒక విలువైన 5 నెలల సమయాన్ని రైతులకు ఏదైతే ప్రాతిపదికన 2 లక్షల రుణమాఫీ అని ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ఇవాళ వరకు సమీక్ష సమావేశాలు జరగలేదంటారా? అంటే ఇప్పుడు కమిటీలు వేస్తారా? ఈ కమిటీలో ఎన్నో విషయాలు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కమిటీలు వేసాం, సమీక్షలు చేశాం. ఈ సమీక్షలు కమిటీలతోనే చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రజలు నమ్మినంతసేపు మోసం చేద్దాం, నమ్మని రోజు అధికారం వదిలేద్దాం అనేటువంటి ధోరణిలో రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఉండొద్దు. ఉంటే కూడా అది మీ భవిష్యత్ కార్యాచరణకు, మీ భవిష్యత్తు యొక్క నిబద్ధతకు అది ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుందని మాత్రం నేను తప్పకుండా రైతుల పక్షాన్ని నేను చెప్పగలను. అదేవిధంగా ఎన్నో విషయాలు ఇప్పుడు వీళ్ళకు ఇంకొక 2-3 మంత్స్ దాకా ఈ అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ సంక్షేమ పథకాలు కమిట్మెంట్స్ ఏవైతున్నాయో అవి చేయకపోతే ఇంకో 2-3 మంత్స్ తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే 16,500 కోట్లు ఒక క్వార్టర్ లోనే అప్పు చేస్తే 35,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి చేస్తారు? ఒకవేళ చేస్తే మంచిది, ఓకే. ఒక ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాతిపదికన కాబట్టి ఎస్ విన్నాం. కానీ అది కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరు చూడండి, ఆ 2 లక్షల రుణమాఫీకి మళ్ళీ పోలీస్ స్టాఫ్లు కామాలు మళ్ళీ ఎక్కడో పెడతారు. వాళ్ళు మళ్ళీ విడతలు వాడిగా తప్పకుండా చేస్తారు. వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేవని వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ కడుపు మండుతుండాలి, వేరే వాడికి రైతాంగం కడుపు మండాలి, నిరుద్యోగుల కడుపు మండాలి, నిరసన తెస్తుండాలి, గొంతెత్తుతుండాలి, అడుపు తినాలి వీళ్ళ దగ్గర, ప్రభుత్వాల దగ్గర. ఇదే వీళ్ళ ప్రభుత్వాల యొక్క రాచరికపు వ్యవస్థ. రాచరికం అంటే ఒక గతంలో రాజులు అట్లా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు రాచరిక పాలనకు, రాజకీయ పార్టీల పాలనకు ఒకటే తేడా ఏంటంటే, మన దగ్గర ఎప్పుడు కూడా కడుపు తినటోడు ఉండాలి, దాన్ని ఆశ పెట్టాలి. ఆశ పెట్టేసిన తర్వాత వాళ్ళు మన చుట్టూ తిరుగుతారనే ధోరణి తప్ప వాళ్ళకి నిజంగా నిస్వార్థంతో, నిస్పృహతోని పనిచేయాలి, వాళ్ళకు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి భావజాలు ఏ రాజకీయ పార్టీకి కనిపిస్తలేదు. వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు వాస్తవానికి. అరే ఏదో ఒక విషయంలో మనం భారతీయ రాష్ట్ర సమితికి మనం వ్యతిరేకంగా వేసాం, వీళ్ళ మాటలు విన్నాం, మనకు ఏదో మేలు జరుగుతుందని. కానీ జరుగుతుందనే ఆశ కూడా కనుచూపర్లో కనిపించట్లేదు వాళ్ళకి. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా రేపు జూన్ లో వేస్తారు, జూన్, జూలై, ఆగస్ట్ అంటే అప్పటికి ఆ పంటనే చేతికి వస్తుంది జనరల్ గా. అంటే కొన్ని పంటలు 3 నెలలకు వచ్చేస్తాయి కదా. ఒకవేళ సకాలంలో కనుక వర్ష ప్రాంతం ఉండి విత్తనాలు వేసుకుంటే ఆగస్ట్ 15th అనగానే ఆయన 15th రోజు నుండి ఇమీడియట్లీ పోయి కాదు. ఇప్పుడు రైతులకు ఎక్కడ డబ్బులు తెచ్చుకుంటారు పాపం. ఓకే, తీసుకురాకపోతే వాళ్ళు ఎక్కడో చేదోడు పోయేదోడు చేసుకుంటారు. వాళ్ళ హిస్టరీ, బ్యాంక్ హిస్టరీ మొత్తం నెగిటివ్ ఉంటుంది. వాళ్ళకి లోన్లు ఇవ్వరు, ఉన్నాయి వడ్డీలకే కడతారు, వడ్డీలకు ఇంకో చక్రవడ్డీలు పెరిగినా సరైన రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ప్రజలకు కానీ ఉపయోగపడతాయి. అది ఉపయోగపడకుండా ఎప్పుడో ఇచ్చేస్తే ఉపయోగం ఏంటండి? ఈ విషయంలో నేనైతే మీ ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రైతాంగం దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగం తరపున ఒక అంటే అనలిస్ట్ గా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని చాలా అతి త్వరగా ప్రయారిటీ బేస్ తీసుకొని వాళ్ళు పరిష్కరిస్తారని, వాళ్ళు పోటీ ఆశలతో ఉన్నటువంటి రైతాంగానికి
ఒక మంచి మెసేజ్ ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రైట్. సో శివకుమార్ గారు, ఇంకొన్ని. సో శివకుమార్ గారు, ఇందాక నుంచి శ్రీనివాస్ గారు అడిగారు, ఇప్పుడు పశుపతి గారు